కిరికిరి రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల ఘెరావ్ తమ రుణాలను సంగతేంది నిలదీసిన రైతులు కారు దిగొచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం రుణం చెల్లించినా కాని మాఫీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏమన్నారు అప్పుడు 2 లక్షల మీద ఏవైతే పైసలునే అవన్నీ కట్టుండ్రి మీకు కూడా రుణమాఫీ అవుతుందంటే రైతులు కింద మీద పడి కాళ్ళ ఏళ్ళ పడి ఏం చేసిండ్రు అప్పో తెచ్చి 2 లక్షల మీద ఉన్న రుణాలన్నింటినీ కట్టిండ్రు. 2 లక్షల మీద ఉన్న రుణాలు కట్టినా ఈ వారకు మాకు రైతు రుణమాఫీ లేదని చెప్పేసి రైతులు నిలదీస్తే సహనం కోల్పోయిన తుమ్మల నాగేశ్వరరావు రైతుల మీద చెయ్యి వేసుకునే ప్రయత్నం చేసిండు, దుర్భాషలు ఆడిండు. ఒకసారి మీరు వీడియో చూడండి. ఆగో దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులైనట్టు కాదు. కాబట్టి కరెక్ట్ గా రైతులు బాస్ కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా అనేక మంది రైతులకి రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ రాక ఇవాళ అనేక ఆందోళన చెప్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అది పరిస్థితి. మొత్తము ఉక్కిరిబిక్కిరి అయిండు, ఆగమాగమైండు తుమ్మల నాగేశ్వరరావు. ఏం చేయాలనో అర్థం కాలేదు పాపం. ఏం చేయాలనో అర్థం కాక ఇలా ఆగమైండు అడబోయి రైతుల మీద చెయ్యి చేసుకునుడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడు. ఆల్రెడీ వాళ్ళు అంటూనే ఉన్నారు ఎందుకు తిడుతున్నారు మంత్రి గారు, ఎందుకు చెయ్యి చేసుకుంటున్నారు మంత్రి గారు అని చెప్పేసి. 2 లక్షల మీద రుణాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ ముందుగాల మీరు 2 లక్షల మీద ఇప్పుడు పర్ సపోజు ఇక నాకున్నదనుకోరి మాకు ఇంకా మాఫీ కాలేదు కానీ మొన్ననే చూపెట్టిన, దగ్గరికి తీసుకొచ్చి మరి చూపెట్టిన ఫోన్లో. రైట్, ఇప్పుడు నాకు 3 లక్షల రుణం ఉందనుకోర్రోలా, ఈ మీద 1,00,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 1,00,000 రూపాయలు కట్టుర్రి ముందుగాలనే, తర్వాత ఈ 2 లక్షలు మాఫీ చేస్తాం అని చెప్పిండ్రు. ఇప్పుడు పాపం ఆ 1,00,000 రూపాయలు ఎవరి దగ్గర పోయి అయ్యా బాన్సను ఆ 1,00,000 రూపాయలు కడితే 2 లక్షలు మాఫ్ అవుతాయి, జర ఇయ్యండ్రి, మాఫ్ అయినాక మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఇస్తా, ఇగో ఎట్లనో అట్లా బతిరాడి కాళ్ళ ఏళ్ళబడి ఈ మీద 1,00,000 రూపాయలు కట్టినరోళ్ళ రైతులు. ఇలా కట్టిన తర్వాత ఈ 1,00,000 ఈ తెచ్చిన బయట తెచ్చిన అప్పు ఈ 1,00,000 అట్లనే ఉండే, ఈ 2 లక్షలు ఇట్లనే ఉండే. ఇప్పుడు రుణం మాఫీ కాలేదని పాపం వాళ్ళు ఎట్లా ఆవేదన వ్యక్తం చేయాలి? అక్కడ వచ్చిన మంత్రిని అడిగితే మంత్రి ఏమో ఇట్లా చెయ్యి చేసుకొని ఇట్లా మాట్లాడబట్టే ఆయన కథ ఇట్లున్నది చూడుర్రి. ఇగో ఇది అన్నట్టు రుణం చెల్లించిన కానీ మాఫీ 2 లక్షల పైన ఉన్న రుణం చెల్లిస్తే మాఫీ చేస్తానని మాట తప్పిన సర్కార్ ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న ఉదంతాలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల సెగదలిగింది. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేసిండ్రు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిపిఐ సిపిఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేసిండ్రు. కలెక్టరేట్ పక్కనే ఉన్నవి వెంకటాయపాలెం నుంచి కలెక్టరేట్ వరకు జాతీయ రహదారిపై భారీ ప్రదర్శనతో ధర్నా చేసిండ్రు. ఈ సమయంలో కలెక్టరేట్ సమీక్ష ముగించుకొని తిరిగి వస్తున్న తుమ్మల నాగేశ్వరరావును ఆపిన్రు. ఆపితే కార్లకి దిగిండ్రు. దిగిన తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడిరు. రుణమాఫీలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద తనను చుట్టుముట్టి నినాదాలు చేస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుమ్మల అని చెప్పేసి ఇక్కడ వార్త.